హైదరాబాద్లో పలుచోట్ల వర్షం పడింది. వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్లో వర్షం పడింది. ఇటు నాంపల్లి, కోటి, బహిర్భాగ్లో ఉరుములతో కూడిన వాన పడింది. ఇక రాష్ట్రంలోని భద్రాద్రి, కొత్తగూడెం, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఇక వర్షాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, కుమార్, మనం గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలు ఒకటి ఉపరితల ఆవర్తనాలు కాగా, మరొకటి భూ వాతావరణం వేడెక్కడంతో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు కావచ్చు, దాంతోపాటుగా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ మనము చూస్తే మాత్రం హైదరాబాద్తో పాటుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా థండర్స్టార్మ్ యాక్టివిటీ అంటే ఏదైతే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు భారీగా పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఈ రోజుకు సంబంధించి చూస్తే మాత్రం ఎల్లో అలర్ట్ని రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ మనం వాతావరణ కేంద్రంలో ఉన్నాం. ఏదైతే మన వాతావరణ కేంద్రంలో కూడా ఒకసారి చూడొచ్చు, యానిమేషన్కి సంబంధించినటువంటి పిక్చర్ని కూడా ప్రజెంట్ హైదరాబాద్ ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో మనకు వర్షాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అటు ఏవైతే బ్లూ వైట్ డాట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రధానంగా కంటోన్మెంట్ ఏరియా కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, ఈ ప్రాంతాలలో కొంత అత్యధికంగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అటు బంగాళాఖాతం నుంచి కూడా అటు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కూడా మనకు బంగాళాఖాతం నుంచి కూడా విండ్ స్పీడ్ ఉండటంతో కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా వాతావరణ కేంద్రం ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ని మనం ఒకసారి చూస్తే మాత్రం ఈ నెల 24వ తారీఖున పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దాని ప్రభావంతో అది రానున్నటువంటి 24 గంటల తదుపరి ఏదైతే 24 గంటల తర్వాత తదుపరి అది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అది పశ్చిమ దిశగా వాయు దిశగా కదిలే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది కూడా ఇంకా వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా చెప్పలేదు. తదుపరి ఏదైతే అల్పపీడనం ఏర్పడిన తర్వాత వాయుగుండంగా మారిన తర్వాత అది తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా ఒక్కోసారి ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ హైదరాబాద్ నగరంతో పాటుగా వికారాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఆయా ప్రాంతాలలో పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల ఒక్కసారిగా భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఈ పడేటటువంటి వర్షాలను చూస్తే మాత్రం ప్రీ మాన్సూన్ రెయిన్స్ కూడా చెప్తా ఉంటారు. ఈ నెల 1వ ఏదైతే మన ప్రధానంగా చూస్తే మాత్రం జూన్ 1వ తేదీ కల్లా అటు కేరళ తీరానికి నైరుతి ఋతుపవనాలు కూడా చేరుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారి మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద రానున్నటువంటి 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఒక్కోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కుమార్, రైట్, థ్యాంక్ యూ వంశీ.